హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సీరియల్ నటుడు చందు ఆత్మహత్య వివాహేతర సంబంధమేనా? దీనికి అసలు కారణం అసలు ఏం జరుగుంటుంది? ఈయన అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వీడియో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇటీవల రోడ్ యాక్సిడెంట్లో త్రినయని సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర జయరా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణ వార్త మరవక ముందే అదే సీరియల్ కు చెందిన మరో నటుడు చందు గారు ఆత్మహత్య చేసుకోవడం తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో మరోసారి తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం నాడు హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలో చందు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆత్మహత్యకు సంబంధించి వివాహేతర సంబంధమే కారణమా అనేలా వార్తలైతే వినబడుతున్నాయి. గత వారం యాక్సిడెంట్లో చనిపోయిన పవిత్ర జయరాంతో 6 ఏళ్లుగా చందుకి వివాహేతర సంబంధం ఉందని, ఆమె మరణాంతరం ఆయన పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోవడమే కారణం అనేలాగా టాక్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వినిపిస్తోంది. చందు ఆత్మహత్యకు సంబంధించిన కారణాలపై పోలీసులైతే విచారణ చేస్తున్నారు. అసలు చందు ఆత్మహత్యకు కారణం ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక చందు గారి విషయానికి వస్తే త్రినయనితో పాటు పలు సీరియల్స్ లో చందు నటించారు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాతమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్ లో చందు నటిస్తున్నారు. 2015లో శిల్పను చందు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. చందు గారి మృతితో ఒక్కసారిగా బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం అయితే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చందు తెలిసిన వారంతా కూడా ప్రార్థిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలానే మా ఛానల్ నుంచి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీ డైలీ తెలుసుకోవాలనుకుని వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.